ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము ఆది పర్వము. ద్రౌపది స్వయంవరం తరువాత ద్రుపదుడు పాండవులకు ఆభరణాలను, ఏనుగులను, గుర్రాలను కానుకగా ఇచ్చాడు. ద్రౌపదీదేవి కూడా పతివ్రతా ధర్మంతో 5 భర్తలకు సేవ చేస్తూ ఉంది. కుంతీదేవి కూడా కోడలిని సకలైశ్వర్యవంతురాలిగా, సంతానవతిగా దీవించింది. ద్వారకా నగరంలో ఉన్న శ్రీకృష్ణుడు పాండవుల వివాహ సమయంలో అనేక కానుకలు ఇచ్చారు. ఈ విధంగా 1 సంవత్సరం పాటు పాండవులు సకల అష్టైశ్వర్యాలను అనుభవిస్తూ రాజభోగం అనుభవించారు. దుర్యోధనుడు వేగుల వలన మత్స్యయంత్రాన్ని ఛేదించింది అర్జునుడని తెలుసుకొని పాండవులు లక్క ఇంట్లో మరణించినందుకు చింతించాడు. విదురుడు ఈ విషయం తెలిసి చాలా సంతోషించాడు. ధృతరాష్ట్రుడు మాత్రము ద్రుపదుని కుమార్తె ద్రౌపదిని చేసుకొని పాండవులు మిత్రలాభం పొందారు అనుకున్నాడు. ఒకరోజు విదురుడు ధృతరాష్ట్రుని వద్ద లేని సమయం చూసి దుర్యోధనుడు కర్ణునితో వచ్చి, తండ్రి, పాండవులు బ్రతికే ఉన్నారు. విదురుడు పాండవ పక్షపాతి అని తెలిసి కూడా నువ్వు అతనికి విలువ ఇవ్వటం దురదృష్టకరము అన్నాడు. ధృతరాష్ట్రుడు దుర్యోధనుడితో, నాయనా, నేను పైకి పాండవులంటే ఇష్టం లేనట్లు ఉంటాను, కానీ అది నిజం కాదు. విదురునికి అది తెలియనియ్యను. మనము ఒక విషయం మరువకూడదు. పాండవులకు దైవబలం ఉంది. వారిని మనము ఏమీ చెయ్యలేము అని చెప్పాడు. దుర్యోధనుడు తండ్రితో, పాండవులు ఇప్పుడు ద్రుపదరాజపురంలో ఉన్నారు. వారికి పాంచాలరాజు అండగా ఉన్నాడు. శ్రీకృష్ణుడు, పృష్టి, అందకరాజులు తోడుగా ఉన్నారు. వారిని బలహీనులను చెయ్యాలంటే పాంచాల రాజ్యం నుంచి వేరు చేయడం ఒక్కటే మార్గము. రెండవది కుంతీపుత్రుల మధ్య, మాద్రీపుత్రుల మధ్య విభేదం సృష్టించటము. మూడవది అందగత్తెలైన స్త్రీలను ప్రయోగించి పాండవులు, ద్రౌపది మధ్య విభేదం సృష్టించటము. నాలుగవది కుటిలోపాయంతో భీముని చంపి పాండవులను నిర్వీర్యం చేయటము. వీటిలో ఏది మంచిదో మీరే నిర్ణయించండి అన్నాడు. కర్ణుడు దుర్యోధనుడితో, దుర్యోధన, సజ్జనులు, సత్ప్రవర్తనులు అయిన పాండవులను ద్రుపదుడు వదులుకోడు. ద్రౌపది కోరి పాండవులను వివాహమాడింది కాబట్టి విభేదం సృష్టించడం సాధ్యం కాదు. భీముని చంపడం సాధ్యమైన పని కాదు. ఇప్పటి వరకు చేసిన అలాంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. కనుక ద్రుపదిని ఓడించి పాండవులను పట్టుకువస్తాము అన్నాడు. ధృతరాష్ట్రుడు పెద్దలతో ఆలోచించి రేపు నిర్ణయం తీసుకుందాము అని చెప్పాడు. మరునాడు ధృతరాష్ట్రుడు భీష్ముడు, ద్రోణుడు, విదురుడు మొదలైన వారితో సమావేశమై విషయాన్ని వివరించాడు. భీష్ముడు దుర్యోధనునితో, నాకు మీరు పాండుసుతులు సమానమే. పాండవులతో యుద్ధానికి నేను అంగీకరించను. పాండవులు కూడా ఈ రాజ్యానికి వారసులు కాబట్టి వారికి అర్ధరాజ్యం ఇచ్చి కీర్తిమంతుడివి కా అన్నాడు. ద్రోణుడు, సుయోధన, కర్ణుని మాట వినవద్దు, తాతగారి మాట పాలించు అన్నాడు. ఆ మాటలు కర్ణునికి ఆగ్రహాన్ని కలిగించాయి. సుయోధన, వీరి మాటలు వినవద్దు. వీరు నీ సంపదను అపహరించి నీకు చెడు తలపెడతారు అన్నాడు. ద్రోణుడు కర్ణునితో, మేము కీడు తలపెట్టేవారము, నువ్వేమో మేలు తలపెట్టేవాడివా? నీ వల్లనే ఈ కౌరవకులానికి శాంతి లేకుండా పోయింది అన్నాడు. విదురుడు కలగజేసుకొని వారిద్దరినీ వారించి, పెద్దలైన భీష్మద్రోణుల మాటలు పాటించటం నీ ధర్మము. పాండవులు అజేయులు. ఇప్పుడు ద్రుపద మహారాజు అండా ఉంది. శ్రీకృష్ణుడు, బలరాముడు, సాత్యకి వంటి మిత్రుల బలం ఉంది. వారిని జయించటం అసాధ్యము. పురోచనునితో లెక్క ఇంట్లో పెట్టి తగలబెట్టిన అపకీర్తి పోవాలంటే అర్ధరాజ్యం ఇవ్వటం ఉచితం అన్నాడు. గత్యంతరం లేక ధృతరాష్ట్రుడు పాండవులను తీసుకురావటానికి విదురుని పంపించాడు. విదురుడు ద్రుపదునితో, ద్రుపద మహారాజా, మీతో బంధుత్వం కలిసినందుకు భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యులు సంతోషిస్తున్నారు. పాండవులను, కుంతీదేవిని, కోడలైన ద్రౌపదిని చూడాలని ధృతరాష్ట్రుడు కుతూహలపడుతున్నాడు. మీరు అనుమతిస్తే పాండవులను నా వెంట హస్తినకు పంపగలరు అన్నాడు. అప్పుడు ద్రుపదుడు విదురునితో, నువ్వు భీష్ముడు, ద్రోణుడు, శ్రీకృష్ణుడు పాండవుల శ్రేయస్సే కోరుకుంటారు. మీరేది చేసినా అది వారి క్షేమమే అన్నాడు. శ్రీకృష్ణుడు, మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. విదురుడు ఎప్పుడూ పాండవుల క్షేమం కోరుతుంటాడు. పాండవులు కోరుకున్నది సిద్ధిస్తుంది అన్నాడు. ధర్మరాజు చేతులు జోడించి, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు మాకు పెద్దలు. శ్రీకృష్ణుడు మా శ్రేయోభిలాషి. వారి మాట మాకు శిరోధార్యము అన్నాడు. ద్రుపదిని అనుమతి తీసుకొని తల్లి కుంతీదేవి, భార్య ద్రౌపది సోదరులతో సహా విదురుని వెంట హస్తినకు పయనమయ్యాడు. ద్రుపదిని అనుమతి తీసుకొని తల్లి కుంతీదేవి, భార్య ద్రౌపది సోదరులతో సహా విదురుని వెంట హస్తినకు పయనమయ్యాడు. దృష్టజ్యుముడు, శ్రీకృష్ణుడు అంతులేని సైన్యంతో వారి వెంట వచ్చారు. వికర్ణుడు, చిత్రసేనుడు, ద్రోణుడు, కృపాచార్యుడు ఎదురేగి పాండవులకు స్వాగతం పలికారు. హస్తినాపుర ప్రజలు పాండవులకు ఉన్న దైవబలము వారిని ఆపదల నుంచి రక్షించిందని, ఇక ధర్మరాజు మనల్ని పరిపాలిస్తాడని సంతోషించారు. పాండవులు అంతఃపురంలో ప్రవేశించి భీష్మునికి, ధృతరాష్ట్రునికి, గాంధారికి నమస్కరించారు. ఇలా ఆనందంగా 5 సంవత్సరాలు గడిచిపోయాయి.